సంగారెడ్డి జిల్లా జోగిపేట పద్మావతి వైన్స్ పర్మిట్ రూమ్ లో మద్యం సేవిస్తూ జోగిపేట పట్టణానికి చెందిన యాదుల్ మృతి చెందాడు. పట్టణంలోని ఓ చాయ్ హోటల్లో పనిచేసే యాదుల్ రోజు మద్యం తాగేందుకు పర్మిట్ రూమ్ కు వచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం సేవించేందుకు వచ్చి మద్యం తాగుతూ అక్కడే కుప్పకూలిపోయారు. ఇది చూసిన మద్యం షాప్ ఓనర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఎవరు? ఏం పేరు? యాదుల్. ఎండి యాదుల్. ఓకే. ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 42 ఏళ్ళు ఉంటాడు. ఓకే. ఎక్కడైనా నివాసం? చూపెట్ట. ఓకే. ఏమే పొద్దున లేచిండు, తాను మీద తిన్నాడు. 12 గంటలప్పుడు వైన్స్కి పోయిండు. పోయి తాగిండు, అలానే చనిపోయాడు లోపల సిట్టింగ్ లానే. ఓకే. ఏడా వైన్స్ ఏది? మనది పద్మావతి వైన్స్, గంజిముగడ. ఎవరైనా ఏమైనా చేసిర్రా లేకపోతే ఎట్లా? తాగి అట్లనే వీడియో రికార్డ్ అయింది, అట్లనే పడ్డాడు. అది కల్తీ మంద ఏమన్నా డైలీ తాగుతాడు, ఏం కాలేదు. తాగి 3 ఫ్లోర్లు ఎక్కిపోతాడు, ఏం కాలేదు. అచానక్ అయినా తాగిన అలానే చనిపోయాడు. నాకు శ్రీశైలం ఫోన్ చేసిండు. ఫోన్ చేయగా నేను పోయినా. పోయరకు చూస్తే అట్లనే పడి ఉన్నాడు. సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే తాగి అట్లనే పడినట్టు ఉన్నది. మంది ఉన్నదా ఏం మంది ఉన్నదా అర్థమైతే లేదు. డైలీ తాగుతాడు, ఏం కాలేదు. అచానక్ అయిపోయింది. ఇప్పుడే అట్లా లేచి మాట్లాడి మంచిగా తిన్నాడు, స్నానం చేసిండు, బయటకు పోతున్నాను. మాకు ఇట్లా ఫోన్ వచ్చింది, ఇట్లా తాగి పడ్డాడు. మా తమ్ముడు ఫోన్ చేసి మళ్ళీ పోయి చూడు, ఏమో నీళ్ళేసి చూడాలి, ఎట్లా బతకాలి. రోజు పని చేసి హోటల్లో చేసి ఆ మందు వల్ల మా భర్త చనిపోయాడు. ఆయన మస్తు రోజులు తాగుతారు, కొత్త ఏం కాదు. 42, 45 ఉన్నాడో తెలియదు, కానీ రోజు తాగుతాడు. కానీ ఇట్లా ఎప్పుడు కాలేదు. నేను అంత పైకి 2 అంతస్తు మీద బిల్డింగ్ మీద కిరాయికున్నా, కానీ అంత మీదకెళ్ళి ఎప్పుడు పడలేడు, ఎప్పుడు ఇట్లా కాలేదు. తాగిండు కానీ ఇప్పుడు కొత్తగానే ఇట్లా మరి మీకేమన్నా అనుమానం? అనుమానం కల్తీ మంది ఉన్నది. అదే అనుమానం ఉంది సార్. నా పరిస్థితి ఎట్లా, నాకు పాప ఉంది, పెళ్ళికి. ఇప్పుడు ఎట్లా రోజు నాకు 400-300 సంపాదించి ఇస్తుండే.